అధ్యాయము 26 ఒక మాట రాయబడుతుంది. గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండాలి. ఎందుకంటే శిష్యులకు ఒక ఇబ్బంది వచ్చింది. ఏంట ఇబ్బంది అంటే, రేపొద్దున్న యేసు ప్రభు కనుక చనిపోతే ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి? యేసు ప్రభు కనుక చనిపోతే, లేకపోతే ఈ పనిని ఎవరు నిర్వర్తించాలని ఆ 12 మంది శిష్యులు ఒకరికొకరు తర్జన భజన పడుతున్నారు. యేసు ప్రభు వారి యొక్క హృదయంలోని ఆలోచనలను గ్రహించి వారితో అన్న మాటే ఇక్కడ మనం చదువుతున్నాం. నేను మీలో గొప్పవాడైన వాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండాలి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18 అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చూద్దాం. పరలోక రాజ్యమును ఎవడు గొప్పవాడు అని అడగగా చాలండి. ఇక్కడ మనం చెప్పిన సందర్భమే, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగి, ఎందుకంటే వాళ్ళు తర్జన భజన పడుతున్నారు. కాబట్టి ఎవడు గొప్పవాడిగా ఉండాలంటే, మొదట వాడు చిన్నపిల్లవాని వల్ల ఉండాలి. ఎవడు అధిపతిగా ఉండాలంటే వాడు పరిచారకుని వలె ఉండాలి. అక్కడ మనం చదువుకున్న మాట అదే. లూకా సువార్తలో 22వ అధ్యాయంలో కూడా అదే మాట రాయబడి వచ్చింది. గొప్పవాడు అవ్వాలంటే ఉండాలంట, చిన్నవానిగా ఉండాలి. అధిపతిగా ఉండాలి అంటే పరిచారకునిగా ఉండాలి. మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో ఉన్న మనము బాహ్య సంబంధమైన వాటి మీదే మన దృష్టి పెడుతూ, అవి ఉంటే చాలు నేను గొప్పోడిని అని అనుకుంటూ ఉంటాం. బాహ్య సంబంధంగా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటేనే గొప్పోళ్ళం అనుకుంటాం. మంచి బిల్డింగ్ ఉండాలి, కారు ఉండాలి, మంచి పని, చేతి కింద 10 మంది పనోళ్ళు ఉండాలి. అలా ఉంటేనే మనం ఒక స్టేజ్లో ఉన్నామని, గొప్పవారిగా ఉన్నామని ఆలోచన ఉంటాం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడిచింది, అవి ఎన్ని ఉన్నప్పటికీ అవి మనని దేవునిలో గొప్పవానిగా చేయలేము. అవి ఎన్ని ఉన్నప్పటికీ పరలోకములో మనము చేరలేము. అందుకే ఇక్కడ రాయబడుచుంది, శిష్యులు యేసుప్రభువు దగ్గరికి వచ్చి అడిగారంట, పరలోకంలో ఎవడు గొప్పోడు? అసలు దీన్ని మనం నేర్చుకుందాం. ఎవడు గొప్పోడు? నువ్వు గొప్పోడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైన స్థానంలో కలిగిన వాడిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మన యొక్క జీవితమే ఒక ప్రశ్న. మన జీవితమే ప్రశ్న. ప్రతి ప్రశ్నకు ఈ బైబిల్లో ఆన్సర్ అనేది ఉంది. నువ్వు ఏ రకమైన ప్రశ్న వేసినప్పటికీ కొన్నిసార్లు ఆ ప్రశ్నకి జవాబు మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఈ పరిశుద్ధ లేఖనంలో మాత్రం కంపల్సరీగా ఆ ప్రశ్నకి జవాబు అనేది మాత్రం ఉంది. ఇక్కడ దినం నేర్చుకుందాం, ఎవడు గొప్పడు? ఎందుకంటే ఉన్న కాలం అనేది మనకు తెలియదు. ఏ దినము ఏ గడి అన్నది తెలియదు. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఉన్నవి చాలు, దాంతోనే మనం గొప్పవాళ్ళుగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో నేర్చుకుందాం. ఎవడు గొప్పోడు అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. ఆయన ఒక చిన్న పిల్లను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో చేర. ఇక్కడ రాయబడుచుంది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప గొప్పవాళ్ళు కాలేరు. ఇక్కడ మొదటిగా నువ్వు గొప్పోడుగా ఉండాలి అంటే నువ్వు యొక్క జీవితంలో మార్పు అనేది అవసరం. మార్పు చాలా అవసరం. మనం పాట పాడుతూ ఉంటాం, మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, ఈసారైనా నువ్వు మారవా అని. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే అంటాం, కానీ మనలో మార్పు అనేది రావాలని మనం చూడం. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మీ కంట్లో ఉన్న దూలమును ఎంచక ఈ పరుల వాని కంట్లో నలుసుని చూస్తారు.
అంటే మన యొక్క జీవితంలో మార్పు మనకు అవసరం లేదు, కానీ ఎదుటివాడు వారు మారలేదు, వాడు ఎప్పుడు మారుతాడు, వాడు మారాలి అంటాం తప్ప మనలో మార్పు ఉండదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, నువ్వు మొదటిగా దేవుని సన్నిధిలో ఉన్న నీవు గొప్పవానిగా ఉండాలి అంటే మార్పు అనేది సహజమైనది. ఇక్కడ అంటున్నాడు, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అంటే నువ్వు మార్పు చెందాలి. అంటే పరలోక రాజ్యం అవసరం లేదని కాదు, ప్రతి వాని యొక్క జీవితంలో పరలోకం వెళ్ళాలి, అదే మెయిన్ అల్టిమేట్. కానీ వెళ్ళాలి అంటే మొదటిగా నీ యొక్క జీవితంలో మార్పు అనేది అవసరం. ఇక్కడ రాయబడి వచ్చింది, పరలోకంలో ఉండటం గొప్ప విషయమే, పరలోకంలో ఉండటం గొప్ప విషయం. కానీ ఆ గొప్ప విషయాన్ని మనము దక్కించుకోవాలి అంటే మార్పు అనేది అవసరం. మార్పు అంటే ఏంటి అమ్మా? మార్పు అంటే ఏంటి? మార్పు అనే పదాన్ని మనం ఎప్పుడు వాడతాం? మార్పు అనే పదాన్ని ఎప్పుడు వాడతాం అంటే వాడుకున్న స్థితిలో నుంచి, వాడుకున్న అలవాట్లో నుంచి, వాడుకున్న భౌతికమైన దాంట్లో నుంచి వాడు అది చేయకపోవటమే మార్పు అని మనం గ్రహిస్తాం. అంటే వాడు మొదటగా బాగా చదవట్లేదు, ఇప్పుడు బాగా చదవాడంటే వాడిలో ఏమొచ్చినట్టు? మార్పు వచ్చినట్లు. అంటే ఉన్న స్థితిలో నుండి మారటం. అందుకే వాక్య భాగం రాయబడి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము, ఏ స్థితిలో నుండి పిలువబడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందాలి. అంటే ఆ మొదటి స్థితిని నువ్వేం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎలాంటి వాళ్ళమంటే, మనం ఒక అడుగు ఎక్కుతున్నామంటే మనం తీసిన అడుగుని మర్చిపోతూ ఉంటాం. ఒక అడుగు మనం ఎక్కుతున్నామంటే మన కింద ఉన్న అడుగుని, ఏ అడుగైతే మన ఆధారంగా చేసుకుని మనల్ని నిలబెట్టిందో దాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ వాక్య భాగం రాయబడుచుంది, ఆ గతాన్ని మర్చిపోకు. ఎందుకంటే నీలో మార్పుని కలుగజేసిన వాడు ఆయనే. అది అంతరంగంలో జరిగే యొక్క ప్రక్రియ, నీలో మార్పు. అందుకే రాయబడుచుంది, నువ్వు మార్పు చెందితేనే తప్ప నువ్వు గొప్పవాడిగా ఉండలేవు. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో పిలువబడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. అంటే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే 10 సంవత్సరాల క్రితం ఉన్న నీ యొక్క స్థితి ఇప్పుడున్న నీ స్థితికి వ్యత్యాసం అనేది చాలా ఉంది. 10 సంవత్సరాల క్రితం ఉన్న నీ యొక్క పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితికి ఏ రకమైన పోలిక అనేది లేదు. మారుతుంది, లోకం మారుతుంది, లోకం యొక్క పోకడం మారుతుంది, కానీ నువ్వు మాత్రము మారట్లే. వాక్య భాగము రాయబడిచి నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే నువ్వు మార్పు నొందితేనే తప్ప ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే అంటున్నాడు. అంటే నువ్వు చిన్నపిల్లగా ఉంటేనంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామని మాత్రం కాదు, చిన్నపిల్లలందరూ పరలోకం వెళ్ళిపోతారని మాత్రం కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల వంటి మనస్తత్వాన్ని, అటువంటి మార్పును కలిగి ఉండాలి. అంతే తప్ప ప్రతి చిన్నపిల్లవాడు పుట్టినవాడు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాడని మాత్రం కాదు. ఇక్కడ రాయబడిచింది ఏంటంటే మార్పు చాలా అవసరం. ఎందుకు మార్పుని పిల్లలతో పోలుస్తున్నాడు అంటే, పిల్లలు మాత్రమే ఏ యొక్క ఆంక్షలు లేకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. పిల్లలు మాత్రమే ఏ యొక్క ఆంక్షలు లేకుండా, చూడండి, తండ్రి ఉన్నాడు అనుకోండి అమ్మ, అప్పటి వరకు చంకనెత్తుకున్న ఆ బిడ్డని అమ్మ గాల్లోకి ఎగరేస్తాడమ్మ, గాల్లోకి ఎగరేస్తాడు. ఎగరేసినప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు అమ్మా? నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడమ్మా? నన్ను పట్టుకునేది ఎవరు? మా నాన్న అమ్మా. పట్టుకునేది ఎవరు? పక్కడి పిల్లల్ని తీసుకుని నువ్వు ఎగరే పైకి అమ్మా ఏడుస్తాడు. ఎందుకంటే పట్టుకునేది వాళ్ళ అమ్మ కాదు, పట్టుకునేది వాళ్ళ నాన్న అయితే కాదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడో వారి పిల్లల్ని ఎగరేస్తారు, ఆడుకుంటారని అమ్మా. వాడు ఎంతగా ఎగరేస్తూ ఉంటాడు అంతగా నవ్వుతాడు. ఎందుకంటే నేను పడిపోతుండగా నన్ను పట్టుకునేవాడు నా తండ్రి మాత్రమే అని. కాబట్టి ఈ పిల్లల్ని ఎందుకు పోలుస్తున్నాడు అంటే మార్పుతో ఏ ఆంక్షలు లేకుండా తల్లిదండ్రుల మీద వారు ఆధారపడతారు. తిట్టినా తల్లిదండ్రులు ప్రేమిస్తారు, వారిని ప్రేమించినా తల్లిదండ్రులు ప్రేమిస్తారు, వారికి మందలించి ఏం చేసినప్పటికీ తల్లిదండ్రుల మీదే వారి యొక్క ఫోకస్ అంత, ప్రేమ అంతా కూడా.
కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ఆంక్షలు లేకుండా ప్రేమించేవాడు మాత్రమే పిల్లలు. ఇంక మిగతా ఎవరైనా ప్రేమించాలంటే ఏదో ఒక రూల్ అనేది, ఏదో ఒక లాభం అనేది లేకుండా ఎవడు కూడా ప్రేమించడు. తల్లిదండ్రులు మాత్రమే పిల్లలు మాత్రమే లాభాన్ని ఆశించకుండా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తుంటారు కనుక మార్పును పిల్లలతో పోలుస్తున్నాడు. కాబట్టి పిల్లల వంటి వారైతేనే, బిడల వంటి వారైతేనే, మార్పు నొందిన వంటి వారుగా ఉన్నట్లయితేనే వాడు మాత్రమే గొప్పవాడిగా ఉండగలడు. ఎందుకంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో పిలువబడుతావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకుని ఆ మొదటి క్రియ నువ్వు చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మన రోజులు గడిచే కొలదే మారిపోతూ ఉంటాం. రోజులు గడిచే కొలదే పద్ధతులు మారిపోతూ ఉంటాం. రోజులు గడిచే కొద్ది మన పరిస్థితులు మార్చేసుకుంటూ ఉంటాం. వాక్యం ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవుని మీద పిల్లలు ఏ విధంగా, తల్లిదండ్రుల మీద పిల్లలు ఏ విధంగా అయితే ఆధారపడుతూ ఉంటారు, మనం కూడా ఆ విధంగా ఆధారపడాలి. అందుకే 118 కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 118 కీర్తన 8వ వచనం, మేలు రాజులు నమ్ముకున్నట్టు కూడా యెహోవాను నమ్ముకొనుట మేలు. కాబట్టి మనుషుల మీద కాదు కానీ మన దేవుని మీద మనం ఫోకస్ అంతా కూడా దేవుని మీద ఉండాలి. ఆ పిల్లోడి యొక్క ఆలోచన ఏ విధంగా అయితే తండ్రి మీద ఉంటుందో ఆ విధంగా నీవు కూడా నీ యొక్క ఆలోచన మొత్తం కూడా దేవుని మీదే ఆధారపడాలి. దేవుని ఇష్టానుసారంగా చూడండి. ఒకసారి మత్తయి సువార్త 7:21 చూద్దాం. మత్తయి సువార్త 7:21, ప్రభువాను పిలిచినది మాత్రాన కాదు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పల్లవ రాజ్యంలో చేరగలడు. వాడు మాత్రమే గొప్పగా ఉండాడు. ఇక్కడ సేవ చేయడం మంచిదే, కానీ మొదట ప్రభు మీద ఆధారపడాలి, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడాలి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారు ఉండాలి. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనం చేస్తున్న భక్తి మాత్రము భక్తి అయితే కాదు. ఎందుకంటే మనం చేస్తున్న భక్తి ప్రజల కోసం చేస్తున్నాం తప్ప దేవుని కోసం మాత్రం కాదు. మనలో ఏం లేదంటే మార్పు అనేది లేదు. మనం మారంగానే అందరూ కూడా మారాలి అని చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రజల కోసం భక్తి కాదు కానీ దేవుని కోసం భక్తి. అందుకే అంటున్నాడు, నువ్వు ప్రభా అని 10 సార్లు పిలిచినప్పటికీ కూడా ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. కానీ తండ్రి యొక్క చిత్త ప్రకారము జీవించిన వాడు మాత్రమే అంటున్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేసే భక్తి బాధ్యత లేని వ్యక్తిలాగా ఉండడం కాదు, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఏ స్థితిలో పిల్లబడ్డామో ఆ స్థితిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే పౌలు చూడండి, దావీదు అంటున్నాడు తన కీర్తన 51వ కీర్తన 10వ వచనం చూద్దాం. 51వ కీర్తన 10వ వచనం, అంతరంగములో స్థిరమైన మనస్సు కావాలి. ఎందుకంటే దేవనయందు శుద్ధ హృదయం కలుగు చేయండి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఎందుకంటే ఆ మార్పు లేకపోతే నువ్వు గొప్పవాడిగా ఉండలేవు. దావీదు యొక్క జీవితంలో ఆ మార్పు కలిగింది. దేవుడు ఉన్నతమైన స్థానంలో దావీదుని నిలబెట్టాడు. నా హృదయానుసారుడు అంటున్నాడు ఆయన. ఏంటంట, నా హృదయానుసారుడు, నా హృదయాన్ని అత్తుకున్నవాడు దావీదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, నువ్వు గొప్పవాణిగా ఉండాలి అంటే ఒకటి మార్పు అవసరం. మార్పు చెందిన బిడల వంటి వారుగా ఉండాలి. అబ్షలోము యొక్క జీవితంలో ఏ రకమైన మార్పు అనేది రాలే. మార్పు లేనటువంటి వాడుగానే ఉండిపోయాడు. ఈ లేనటువంటిగా ఉండిపోయిన మార్పు లేని అబ్షలోము జీవితం ఎలాగుందంటే, అటు ఆకాశానికి చేరక ఇటు భూమికి చేరక ఆ మధ్యలో వేలాడుతూనే చచ్చిపోయాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు కంచెల గాడి మీద ఉండి ఆ మస్తికి చెట్టు కింద నుంచి వెళ్తున్న సమయంలో ఆ కొమ్మ అబ్షలోము తలకి తగిలిందంట. అబ్షలోము తలకి గుచ్చుకుంది. ఎప్పుడైతే తలకు గుచ్చుకుందో అబ్షలోము ఆగిపోయాడు, గాడిద ముందుకి వెళ్ళిపోయింది. అక్కడ అతను ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నాడు. కాబట్టి అబ్షలోము ఏమైపోయాడంటే అటు ఆకాశాన్ని చెందక ఇటు భూమికి చేరక మధ్యలోనే ఉండిపోయాడు. అక్కడ రాయబడి తర్వాత దావీదు యొక్క సైన్యంలో ఉన్న
యోవాబు వచ్చి బాణములు వేయగా గాల్లోనే వేలాడుతూ చచ్చిపోయాడు. దానిగల కారణం ఏంటంటే అబ్షలోము తండ్రిని ధిక్కరించాడు. తండ్రి మీద ఏ రకమైన ప్రేమ అనేది, తండ్రి మీద ఏ రకమైన భరోసా అనేది లేదు. వెళ్ళిపోయాడు, అన్య స్నేహితులతో కలిసిపోయాడు, తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుని తండ్రికి ఎవరైతే విరోధులో వారితో స్నేహం చేసిన వాడిగా ఉండిపోయాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, అబ్షలోము జీవితంలో మార్పు లేక గాల్లోనే వేలాడుతూ చచ్చిపోయిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, మన గొప్పవారిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలంటే మార్పు నొందిన బిడల వంటి వారిగా ఉండాలి. మార్పు కావాలి. కాబట్టి ఇక్కడ రాయబడుచున్నట్లుగా ప్రజల కోసం కాదు కానీ భక్తి దేవుని కోసం నువ్వు కనపరచాలి. ఇక్కడ మొదటిగా మార్పు నొందిన బిడల వంటి వారిగా ఉండాలి. రెండోది చూద్దాం, అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20 చదువుకుందాం. 20వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల నువ్వు పరలోక రాజ్యాన్ని చేరలేవు. ఇక్కడ రాయబడుచుంది, నీ నీతి అధికము కావాలి అంటున్నాడు. నీ నీతి అధికము కాకపోతే నువ్వు ఉపయోగం అనేది లేదు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి ఏమవ్వాలంట? అధికము కావాలి. ఎందుకు శాస్త్రులు పరిశీలి అంటున్నాడు? వారు ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వారు, ధర్మశాస్త్రాన్ని ఓడపోసిన వారు ధర్మశాస్త్రం ఉన్న ప్రతి ఒక్క లూప్ హోల్స్, ప్రతి ఒక్క పాయింట్ కూడా వారికి బాగా జ్ఞాపకం ఉంది. కానీ ఆయన అంటున్నాడు, వారి వల్లే మాత్రం కాదు కానీ నీ నీతి ఏమవ్వాలంట? అధికం అవ్వాలి. నీ విశ్వాసం అధికం అవ్వాలి, నీ నమ్మకం అధికం అవ్వాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ ఉండిపోవటం కాదు. నీలో ఏం కావాలంట? డెవలప్మెంట్ అనేది కావాలి. నువ్వు దినదినం ఏం చేయాలంటే అభివృద్ధి పరచబడాలి. దేవునితో సంబంధం లేని భక్తి కాదు, దేవునితో సంబంధం ఉన్న భక్తిని చేయాలి. మనం ఏం చేస్తుంటే దేవునితో సంబంధం లేకుండా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం. ఉపయోగం అయితే లేదు. నువ్వు ధర్మశాస్త్రం బాగా చదివినంత ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రం వలన నీకు పాపం ఏంటో తెలుసు తప్ప రక్షణ అనేది రాదు. రక్షణ మాత్రము నజరేయుడైన యేసు నామములో మాత్రమే రక్షణ. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రము నీకు పెద్ద బాల శిక్ష అంటున్నాడు. కాబట్టి అది ఏంటో నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి అందుకే ఇలా అంటున్నాడు, శాస్త్రుల యొక్క నీతి వలన కానీ పరిశీలన నీతి వలన కానీ ప్రయోజనం లేదు. కానీ నీ నీతి ఏం చేయాలంటే అధికం అవ్వకపోతే కనుక ప్రయోజనం అనేది లేదు. నీ విశ్వాసం ఇవ్వాలంటే అధికం అవ్వాలి. మనం ఏం చేస్తుంటాం అంటే రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటాం. ఒక్కో స్టెప్ వెనక్కి వేసుకుని ముందుకు మనం వెళ్ళకపోతూ ఉంటాం. ఏ రకంగా పిలవబడ్డామో ఆ రకంగానే ఉండిపోతుంది తప్ప విశ్వాసంలో మనము అభివృద్ధి అనేది కనపడదు. విశ్వాసం నమ్మకం అనేది కనపడదు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఎఫెసీయులను సంతోషపెట్టేవారు చేస్తున్నట్లు కాదు, మనుషులను సంతోషపెట్టినవారు. అంటే ఏంటి మనం ఏమైనా చేసామనుకోండి, మనుషుల యొక్క మెప్పు కోసం చేస్తూ ఉంటాం. మనం ఏమైనా చేసామనుకోండి, మనుషులు మన గురించి మాట్లాడుకోవాలి చేసుకునే విధంగా ఉంటాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుతూ ప్రార్థనలు చేయనప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ధర్మం చేయనప్పుడు నువ్వు ఎలాగ ఉండాలంటే అక్కడ రాయబడుతుంది, ఎదుట వ్యక్తికి కనబడని విధముగా ఉండాలి. కానీ నువ్వు ఏ రకమైన భక్తి చూపిస్తున్నావంటే మనుషులకు కనబడే భక్తి. నీ గురించి గొప్ప చెప్పుకోవాలి, నీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ రాయబడుచుంది, కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా చేయాలి. అప్పుడే నీ నీతి అన్నది అధికమవుతుంది. నీ విశ్వాసం అన్నది అధికమవుతుంది. మనుషులకు కనబడాలని కాకుండా దేవుని కనబడే విధంగా నువ్వు ఉండాలి. మనం చేస్తుంటాం అంటే మనుషులు కనబడే విధంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అది ఇక్కడ రాయబడుచుంది, దేవుని చిత్తమును నెరవేర్చిన వారుగా ఉండాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో రాయబడుచుంది, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. చాలా ఆ వాక్యం అంతా కూడా వాళ్ళ గురించి రాయబడుచుంది. ఎందుకంటే మీరు గిన్నె వెలుపల కడుగుతారు తప్ప లోపల మాత్రము కడగరు. మీరు సున్నం కొట్టిన సమాధి వలె ఉంటారు తప్ప లోపలంతా కూడా కుళ్ళు.
ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది. యోహాను సువార్త 9:4 అంటున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేస్తాను. అది నీ యొక్క పని, అది నీ యొక్క బాధ్యత. అప్పుడు ఇక్కడ రాయబడి, నీ నీతి అధికము కాకపోతే ప్రయోజనం లేదు, నీ విశ్వాసం అభివృద్ధి పరచబడితే ఉపయోగం లేదు. ఎందుకంటే తప్పనిసరిగా నీ జీతం అనేది ఉంటుంది. వెంటనే నువ్వు పొందిపోవచ్చు, కానీ నీ జీతం మాత్రము ఆల్రెడీ నిర్ణయించబడినట్లుగా ఉంది. అక్కడ ప్రియమైన వాళ్ళరా, నీ నీతి అధికము కాకపోతే ప్రయోజనం అనేది లేదు. నువ్వు గొప్పవాడిగా ఉండాలి, దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే 1 పేతురులో రాయబడుచు, నువ్వు ఆశీర్వాదం నాకు వారసులు ఒకటి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి నువ్వు పిలువబడిన కారణం అయితే ఘనముగా ఉంది, కానీ నీలో కనుక మార్పు లేకపోతే, నీలో కనుక నీతి అధికం కాకపోతే ప్రయోజనం అనేది లేదు. అది ఇక్కడ రాయబడుచుంది. క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా చేయాలి. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉండాలి. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము చూడండి, 16వ వచనం చూద్దాం. ఉంది అంటే ఏథెన్సు పట్టణము భయంకరమైన విగ్రహారాధనకు మూలముగా ఉంది. ఏథెన్సు పట్టణంలో ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఇల్లు భయంకరమైన విగ్రహారాధన ఉంది. విశ్వాసంలో వారు చాలా నమ్మకమైన వారుగా ఉన్నారు. వారు ఏమైతే తీసుకున్నారో చాలా నమ్మకమైన వారుగా కనబడుతున్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మీ మార్గములో గుండా వెళుతుండగా నాకు ఒక బలిపీఠం కనబడ్డది. ఆ బలిపీఠం మీద ఉన్న పేరేంటంటే తెలియబడని దేవుడు అని రాస్తుంది. అంటే వారు విశ్వాసంలో భక్తిలో ఉన్నారు, కానీ ఆ భక్తి ఏంటంటే వ్యర్థమైన భక్తి. ఆ భక్తి ఏంటంటే ఉపయోగపడేది కాదు, వింత వింత రకాలైన పోకడలు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. వారు తెలియబడిన దేవుని ఆరాధిస్తున్నారు, వారు పూజించడంలో అనుభవజ్ఞులే, కానీ ఉపయోగం లేని భక్తి. మనం కూడా అటువంటి వారిగానే కనబడుతున్నాం. దేవుని మీద పరిపూర్ణంగా భక్తిని మనము ప్రదర్శించలేకపోతున్నాం. అందుకని అంటున్నాడు, మీ నీతి అధికము కాకపోతే ప్రయోజనం అనేది లేదు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది. ఒకసారి చూడండి, అదే హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. హెబ్రీ 9:12. మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము వలన ప్రయోజనం అనేది లేదు, భక్తి చూపించడం వలన ప్రయోజనం లేదు. కానీ ఎలా దేవునికి నమ్మకమైన భక్తి అనేది కావాలి, దేవుడు మెచ్చుకునే భక్తి, దేవుడు గుర్తించే భక్తి కావాలి. అందుకంటే మీ నీతి ఏమవ్వాలంటే అధికం అవ్వాలి. అధికం అవ్వాలి అంటే విశ్వాసంలో నమ్మకమైన వారుగా ఉండాలి. ఇక్కడ రాయబడిచిన మాట అదే, కోడలి యొక్క రక్తం వలన, మేకల రక్తం వలన ప్రయోజనం అనేది లేదు. అదేంటంటే మనం భక్తిలో చూపిస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటూ ఉంటాం, ప్రయోజనం లేని ఉపవాసాలు. ఇక్కడ మనం చాలా పనులు చూస్తున్నాం, శరీరానికి హాని కలిగించు ఉంటాం, అధికంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, విగ్రహాలకి బహుమతులు ఇస్తూ ఉంటాం, రకరకాలైన వింత వింత పోకోడులు చేస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ దేవుడు మెచ్చుకునే భక్తి అనేది చూపించాలి, ఆయన మెచ్చుకునే విశ్వాసం అనేది కనబరచాలి. అందుకే రాయబడుచుంది, గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం వలన కాదు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఎఫెసీ 5:9. ఫలములను ఫలించాలి. ఆ వెలుగు ఫలములో ఉంది ఏంటంటే నీతి, సత్యం, మంచితనం. కాబట్టి దినదినము నువ్వేం చేయాలంటే నూతన పరచబడాలి. దినదినము నీ యొక్క నీతి అధికం అవ్వాలి. వెలుగు ఫలాన్ని ఫలించేవారిగా, నీతిని ఫలించేవారుగా, సమాధానాన్ని ఫలించేవారుగా. అందుకే కొలసీయుల రాసిన పత్రిక అంటున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. నీ ప్రతి ఒక్క పద్ధతి టేస్ట్ఫుల్గా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఒకటి ఇక్కడ రాయబడుచుంది, మీ నీతి అధికము కాకపోతే ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ ఒకటి, నువ్వు మార్పు నొంది బిడ్డల వంటి వారిగా ఉంటేనే తప్ప గొప్పవాడు కాలేవు. రెండోది, నీ నీతి అధికము కాకపోతే నువ్వెంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా ప్రయోజనం అనేది లేదు. అందుకే సామెతలు 3వ అధ్యాయంలో రాయబడుచుంది,
నీ సొబుద్ధిని ఆధారం చేసుకోనక దేవుని యొక్క అధికారాన్ని నువ్వేం చేయాలంటే లోబడాలి. ఆయన ప్రేమకు లోబడాలి. ఆయన ధర్మశాస్త్రానికి ఆయన చెప్పిన యొక్క ప్రతి ఒక్క మాటకు నువ్వేం చేయాలంటే లోబడాలి. అప్పుడే నీ నీతి ఏమవుతుందంటే అధికమవుతుంది. మూడోది చూద్దాం, లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఇక్కడ రాయబడుచుంది, ఒక వ్యక్తి తన రాజుగా ఉండడానికి రాజకుమారుడిగా పిలవబడి మళ్ళీ రావాలని వెళుతూ తన 10 మందిని పిలిచి ఒక్కొక్కరు ఒక మీనా చెప్పున 10 మీనాలు ఇచ్చి వాడుతూ అన్నాడు, నేను వచ్చేంత వరకు కూడా నువ్వు వ్యాపారాన్ని చేయము. వ్యాపారం చేయటం అంటే మన పెట్టుబడి పెట్టగానే వెంటనే లాభం అనేది రాదు. ఒకసారి నష్టం రావచ్చు, ఒకసారి లాభం అనేది రావచ్చు. వ్యవసాయం కూడా అంతే ఒకసారి మనల్ని అందం ఎక్కిస్తుంది, ఒకసారి మనల్ని కిందన పడేస్తుంది. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, అక్కడ ఆ సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను త్వరగా వెళ్తున్నా. అక్కడ రాయబడుచుంది, ఒక వ్యక్తి మాత్రం ఏం చేస్తాడంట, ఒక మీనా తీసుకున్నవాడు ఏం చేస్తాడు, దాన్ని రుమాల్లో కట్టి దాచిపెట్టాడు. యజమాని వచ్చినవాడు, అడిగో నువ్వు కట్టినవాడు అని నాకు తెలుసు, నువ్వు విత్తన చోట కోయువాడని నాకు తెలుసు, కనుక అదిగో నీ మీనా, అదిగో నాకొద్దు, నువ్వు ఇచ్చిన మీనా ఏ విధంగా ఇచ్చావో ఆ విధంగా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. వాడు బ్రతికేమైపోయింది, అదిగో నువ్వు చీకటి కొట్టులోనికి వెళ్ళిపో. వాడి దగ్గర మీనా కూడా తీసివేయడం జరిగింది. కానీ అక్కడ కొంతమంది కనబడుతున్నారు. ఆ కొంతమందిలో ఒకడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన మీనా, నీ మీనా వల్ల నేను 10 మీనాలని సంపాదించాను. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఆ యొక్క యజమాని ఏం చెప్పాడు, వ్యాపారం చేయమని చెప్పాడు. ఇక్కడ వ్యాపారంలో నష్టమో లాభమో కష్టమో సుఖమో భరించాడు. అక్కడ తన యొక్క పని విషయంలో ఏం చేశాడంటే త్యాగం చేస్తాడు. ఏం చేస్తాడు, ఒకవేళ యజమాని ఇచ్చిన ఆ యొక్క మీనా కనుక మళ్ళీ ఇవ్వకపోతే నన్ను శిక్షిస్తాడో ఏంటో తెలియదు, ఎటువంటి వాడో తెలియదు, నన్ను ప్రేమిస్తాడో లేదో తెలియదు. ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చిన మీనా నేను ఖర్చు పెట్టలేకపోయాను, నష్టం వచ్చిందంటే ఏమంటాడో అని త్యాగపూరితమైన విశ్వాసాన్ని భక్తిని కనబరిచిన వాడిగా ఉన్నాడు. మనం కూడా నీ యొక్క జీవితంలో నువ్వు గొప్పవాణిగా ఉండాలంటే త్యాగ సహితమైన భక్తి అనేది అవసరం, నిస్వార్థమైన సేవ అనేది అవసరం. నువ్వు చూపిస్తున్న భక్తి ఎటువంటితో ఆలోచన చేయి. ఎందుకంటే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే నిస్వార్థమైన త్యాగ సహితమైన భక్తి. కాబట్టి ఆ దాంట్లో మీనా తీసుకున్నాడు ఏం చేశాడు, ఇదిగో నష్టమో లాభమో ఇదిగో మీనాని ఖర్చు పెట్టాడు, దానివల్ల 10 మీనాలని సంపాదించుకున్నాడు. మరొకడు వచ్చాడు, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన మీనా, ఈ మీనా వల్ల నేను 5 మీనాలని సంపాదించాను. కాబట్టి ఆ త్యాగం అనేది కనబడాలి. నువ్వు గొప్పవాణిగా ఉండాలంటే నువ్వు చేస్తున్న సేవ, నువ్వు చేస్తున్న పని, నువ్వు చూపిస్తున్న విశ్వాసంలో ఏముండాలంట, త్యాగ సహితమైన విశ్వాసం, త్యాగ సహితమైన సేవ కనపడాలి. ఎందుకంటే పరిచర్య అనేది మాటల్లో చెప్పేదైతే కాదు. పరిచర్య అనేది మాటల్లో చెప్పేది కాదు. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక మాటలో మనం వ్యక్తపరిచేది అయితే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రభువులో బలంగా ఉన్నామో అప్పుడే అనేక రకాలైన శోధనలు ఇబ్బందులు ఎప్పుడైతే ప్రభులో సాగుతున్నా అప్పుడే మనకు కష్టాలు వస్తూ ఉంటాయి. ఏ కష్టం రావట్లేదంటే నువ్వు ప్రభులో నమ్మకంగా లేవు అనే గ్యారంటీ. ఎప్పుడైతే ప్రభులో ఉన్నామో ఇబ్బంది, కష్టాలు, సుఖం ఉండదు. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు స్టెఫను. యేసు ప్రభు గురించి నమ్మకమైన సేవకుడిగా కనబడుతున్నాడు. తన యొక్క సేవలో ఏ రకమైన స్వార్థం అనేది లేదు. ప్రభు కోసం నేను ప్రాణాలను ఇవ్వడానికైనా రెడీ అన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ 7వ అధ్యాయము ఆఖరి వచనంలో రాయబడుచుంది, సౌలు ఆ యొక్క యవనుడి యొక్క ప్రాణం తీసివేసే విషయంలో సాక్షిగా ఉన్నాడు. చూడండి, చదవండి, ఆ వచనం చదవండి, ఆఖరి వచనం చదవండి, 7వ అధ్యాయం ఆఖరి వచనం. అతని మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపమును
ఈ నేరమును మోపొద్దు. ఏంటి ఆ నేరం అంటే, అతను యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు, రక్షణ గురించి చెప్తున్నాడు కనుక వారందరూ కూడా అతన్ని రాళ్ళు రువ్వి చంపేస్తారు. చంపేస్తున్న సమయంలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఈ నేరము వాళ్ళ మీద మాత్రం మోపొద్దు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, త్యాగ సహితమైన భక్తి అనేది కనపడాలి. ప్రార్థన రాలేదమ్మా అంటాం, చుట్టాలు వస్తున్నారండి. చుట్టాలు రారు అమ్మా, వాళ్ళు వస్తున్నారని ముందు మనం మానేస్తూ ఉంటాం. వాళ్ళ ప్రార్థన అయ్యేదాకా రారు. ఇలా ఒక ఆవిడ కనపడ్డది, అమ్మ ప్రార్థన రాలేదేమంటే ఊరు వెళ్తారని పొద్దుననగా బయలుదేరిందంట. అమ్మ ఊరు వెళ్తారని పొద్దుననగా బయలుదేరిందంట. నేను సెంటర్లో దింపితేనే తప్ప ఆవిడకి బస్సు దొరకలేదు అమ్మ, ఆటో దొరకలేదు, బండి కూడా దొరకలేదు. ఎప్పుడు దింపాను? ఇప్పుడు ప్రార్థన వచ్చినప్పుడు దింపాను గౌరవాన్ని. ఎప్పుడు మానేసింది? పొద్దున్న మానేసింది. ఊరు వెళ్తారండి అమ్మ, ఊరు వెళ్తారని మానేస్తానండి పాస్టర్ గారు, క్షమించండి, ఒక బండి కూడా నన్ను ఎక్కించుకోలేదండి అన్న. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే మన త్యాగం చేయలేము, మనం త్యాగం చేయలేము. ఈరోజు ప్రార్థన ఫస్ట్ మనం ఉండాలనగానే చేపలు వస్తాయి అమ్మ. ఆ రోజు అప్పుడు ఇంట్రెస్ట్ అవుతుంది, ఇవాళ చేపలు కూడా తినాలని అమ్మ. కానీ అంటే ప్రార్థన ఇటు చేపలు చేసి వెళ్ళాలి, లేకపోతే అవి పోతాయి, తినలేము. ఆ రోజు చుట్టం వస్తాడమ్మా, ఆయన తీసుకురాలేము. ఇప్పుడు ఏదో పని ఉన్నవాళ్ళలాగా వస్తాడు, ఆడు కూర్చుని వెళ్ళడు, ఆడి కదలడు, మన ప్రార్థనకి రాలే. ఏమ్మా అంటే చుట్టలు వచ్చారండి అంటాం. త్యాగం చేయలేము. మనం కూర్చుంటాం, ఫోన్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటుంది అమ్మా. ఏదో ఎవడో పనికిమాలిన ఫోన్ వస్తుంది, దానికోసం బయటికి వెళ్తాం. త్యాగం చేయలేము అమ్మా. ఎప్పుడు కూడా మనం త్యాగం చేయలేము. కూర్చున్నామంటే 30 సార్లు బయటికి వెళ్ళి 40 సార్లు లోపలికి వచ్చాను తప్ప మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. త్యాగం చేయలేము. ఒక గంట కూడా ఒక గంట కూడా మనం కూర్చోవాలి ఇవ్వాలని కూర్చోలేము అమ్మా. ఎక్కువసేపు కూర్చుంటే కాళ్ళు నొప్పులు, ఎక్కువసేపు కూర్చుంటే నడుము నొప్పి అమ్మా. ఎన్ని నొప్పులు అంటే అన్ని నొప్పులు. త్యాగం చేయలేము. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, త్యాగ సహితమైన భక్తి అనేది చాలా అవసరం. కాబట్టి ఆ యొక్క మీనా తీసుకున్నవాడు త్యాగం చేస్తాడు. ఏంటి, నేను చచ్చిపోయినా పర్లేదు, ఒకవేళ నా యజమాని వచ్చి కనుక ఏది రండి మీనా అంటే నా దగ్గర లేదు అని చెప్పిన, ఒకవేళ నన్ను చంపేసినా పర్లేదు. ఆ త్యాగం చేశాడు కనుక 10 పట్టణాల మీద అధికారిగా అతన్ని ఉన్నాడు. 5 పట్టణాల మీద అధికారిగా ఉన్నాడు. స్టెఫను కూడా అక్కడ ఒకసారి ఎప్పుడైతే ఆ స్టెఫను చనిపోతున్నాడో, యేసుప్రభు అక్కడ నుంచి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వంగు చూస్తున్నాడు కనుక, ఆయన ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తున్నాడు కనుక. ఆ స్టెఫను తన ప్రాణాలను విడిచిపెడుతున్న సమయంలో అక్కడుండి పరలోకంలో ఆయన హగ్ చేసుకున్నవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే దేవుని కోసము, యేసుప్రభు కోసము, ఆయన యొక్క సువార్త వ్యాప్తి కోసము ప్రాణం త్యాగం చేసిన వ్యక్తిగా స్టెఫను కనబడుతున్నాడు. ఇక్కడ నువ్వు చేసే భక్తి ఏ రకమైన త్యాగ సహితమైన భక్తిగా ఉందో లేదో నువ్వే తెలుసుకో. ఏది త్యాగం చేస్తున్నామ్మా. ఒక ఫోన్ని ఒక గంట సైలెంట్లో పెట్టలేము మనం. ఇది ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ వస్తాయి అన్నట్టు ఏదో ప్రధానమంత్రిని కదా అన్ని పనులు నాకే అన్నట్టు ఒక నిమిషం కూడా మన ఫోన్లు సైలెంట్లో పెట్టలేము, త్యాగం చేయలేము. మరి ఇంకెక్కడ నీ త్యాగ సహితమైన భక్తి? ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, లూకా సువార్త 18వ అధ్యాయంలో ధనవంతుడు కనబడుతున్నాడు. ఊదారంగు బట్టలు వేసుకుని సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము కూడా సుఖపడేవాడిగా ఉన్నాడు. చదవన వచనం 16-19 లూకా సువార్త. సన్నపు నార వస్త్రములు ధరించి ప్రతి దినము కూడా సుఖపడుచుండే వాడికి కష్టం అంటే తెలీదు వాడి కష్టం అంటే తెలీదు, త్యాగం అంటే తెలీదు. ఇప్పుడు కూడా వాడి పని ప్రతి దినము కూడా వాడి పని ఏంటంటే సుఖపడతాం. వాడి పని ఇలా చికెన్ ఫ్రైయా, రేపు మటన్ ఫ్రై, ఎల్లుండ ఫ్రాన్స్ అవతల ఎల్లుండ కౌజు పెట్టలే రోజుకో రకం తింటమే వాడి పని. కానీ ఆ కింద వచ్చిన రాయబడుచుంది, దరిద్రుడు అయిన లాజరు ఉన్నాడు, ఒంటి నిండా కురుపులు. వాడు ఎక్కడ ఉన్నాడంట? యజమాని యొక్క గుమ్మం వాకిట కూర్చున్నాడు. ఇద్దరు చచ్చిపోయారు. సుఖపడేవాడేమో ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. కష్టపడిన వాడు మాత్రం అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు కష్టపడితేనే
ఈ భూమి మీద నువ్వు నిస్వార్థమైన సేవ చేస్తేనే, ఈ భూమి మీద నువ్వు త్యాగ సహితమైన సేవ చేస్తేనే అమ్మా నువ్వు పరలోకంలో గొప్పవాడిగా ఉండగలవు. ఇద్దరు చనిపోయారు, అక్కడ రాయబడుతుంది. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. ఏం ప్రయోజనం? భూమి మీద నువ్వు భక్తి చూపించకుండా, భూమి మీద నువ్వు దేవునికి విధేయత లేకుండా, భూమి మీద నీ యొక్క సేవలో నమ్మకం లేకుండా, నిస్వార్థం లేకుండా ఎవరు ఉండగలరు అమ్మా? ఒక తల్లి మాత్రమే స్వార్థంగా లేకుండా ప్రేమించగలరు. మిగతా వాళ్ళు ఎవరి ప్రేమలో కూడా స్వార్థం అనేది తప్పనిసరిగా, చిన్న స్వార్థమైనది కూడా లేకుండా ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. అందుకే అంటున్నాడు, తల్లి అయినా మర్చిపోనేమోగా నేను మాత్రం నిన్ను మర్చిపోను. కాబట్టి యేసుప్రభు యొక్క జీవితంలో అటువంటి వాడిగానే ఉన్నాడు. ఆయన కూడా ఇక్కడ రాయబడుచుంది మార్పు నొందిన వానిగా, మంచి యొక్క ఆలోచన కలిగిన వాడిగా. ఎందుకంటే పేతురులో రాయబడుచుంది ఆఖరి యొక్క క్షణం వరకు ఆయన విధేయత కలిగిన వాడిగానే ఉన్నాడు. నీ యొక్క విమోచన కోసం తన ప్రాణాన్ని సహితమైన లెక్క చేయలే. ఆఖరి క్షణం వరకు తన ప్రాణమును ఏమత కూడా ప్రేమించిన వాడిగా ఉన్నాడు. అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత నా యొద్ద నుండి తీసివేయండి, అయినను నా చిత్తం అయితే కాదు, నీ చిత్తమే నెరవేరు. అందుకే ఇక్కడ చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం సార్ చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 వచనం సార్ చూద్దాం. ఆ కింద వచనం రాయబడిన సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు ఆయన, ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి యోన ఏ విధంగా అయితే తన యొక్క ప్రజల కోసం, నినివే పట్టణం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని సహితము లెక్క చేయకుండా అక్కడ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం ఏ విధంగా కష్టపడ్డాడు. సొలొమోను ఎంత జ్ఞానం సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు, వాడికంటే గొప్పవాడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండడా జ్ఞానమునకు మూలం. కాబట్టి ఆయనే మనకు మార్గదర్శి, ఆయనే మనల్ని గైడ్ నడిపించేవాడు. ఎందుకంటే మార్పు నొందిన బిడ్డల వంటి వారుగా ఉండి నీ నీతి అధికము కాకపోతే ప్రయోజనం అనేది లేదు. మూడోది ఇక్కడ రాయబడుచుంది, నువ్వు చేసే సేవ త్యాగ సహితమైన వ్యక్తిగా ఉండాలి. త్యాగ సహితమైన సేవ ఉండాలి. దేవుని కోసము త్యాగం. అందుకంటే ఉన్నాడు, నాకంటే ఎక్కువగా నువ్వు తల్లినైనను తండ్రినైనను ప్రేమించకూడదు. ఎందుకంటే ప్రేమించడం వల్ల రక్షణ అనేది లేదు. ఎందుకంటే మనకున్న అల్టిమేట్ ఏంటంటే మనం ప్రభుతో పాటు ఉండాలి. ఈ లోకంలో బకెట్ తనితే ఈ విధంగా క్షణమున బకెట్ తింటే మన ఎక్కడ ఉండాలంటే యేసు ప్రభుతో పాటు ఉండాలి. అది మన గోల్. ఇది తప్ప ఈ లోకముల పేరు ప్రఖ్యాతలు, ఈ లోకములో ఉన్న ధన మనకి ఎందుకు కూడా పనిచేయదు. మీ అందరికి బాగా తెలుసు, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలిచినవాడు, ప్రపంచాన్ని ఓడించినవాడు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. అదన 3 కోరికలు ఏంటంటే, ఒకటి నా సమాధి పెట్టిని డాక్టర్లే మొయ్యాలి, సమాధిని డాక్టర్లే మొయ్యాలి. రెండవది, నేను చచ్చిపోయినప్పుడు నా 2 చేతులు బయటకు ఉండాలి. మూడవది నేను ఏమైతే సంపాదించానో రత్నాలు వర్ణాలు డబ్బులన్నీ కూడా చల్లుకుంటూ తీసుకెళ్ళాలి నన్ను. దానికి ఒక అర్థం ఉంది ఏంటంటే, నువ్వెంత బ్రతికినా, నువ్వు ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం ఎంతగా నువ్వు చేయించుకున్నా ఒక రోజు నువ్వు చచ్చిపోవాలి. మరణం అనేది గ్యారంటీ. నువ్వెంత కోట్లు గడించినా నిన్ను ఖాళీ చేతులతోనే తీసుకెళ్తారు తప్ప నిన్ను ఏం తీసుకెళ్ళ. నువ్వెన్ని బంగారాలు వడ్డారాలు ఎన్ని సంపాదించినా కానీ అవన్నీ కూడా నిన్ను మోక్షానికైతే నడిపించేవేదిగా. ఒకే ఒకటి, అదేంటంటే యేసు ప్రభు మీద నమ్మకం ఉంచడం. ఇక్కడ నీ యొక్క జీవితంలో గొప్పవానిగా ఉండాలంటే, నీ జీవితంలో నమ్మకమైన వానిగా ఉండాలంటే, ఒకటి మార్పు నొందిన బిడల వంటి వారిగా ఉండాలి. రెండోది నీ నీతి అధికం అవ్వాలి. మూడోది నీ త్యాగ సహితమైన సేవ అనేది చేయాలి. యేసు ప్రభు యొక్క దృష్టిలో అటువంటి కనబడుతున్నాయి. మనము ఆయనను వెంబడిస్తున్నాం కనుక మనం కూడా అటువంటి వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించిన గాక.